ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ చెన్నై షాపింగ్ మాల్ 29వ షోరూంను కాకినాడ నగరంలో సినీ నటి మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీ నటి మృణాల్ ఠాకూర్ ప్రారంభించి షాప్ అంతా తిరిగి సందడి చేసింది. 29వ షోరూమ్ ను కాకినాడలో ఏర్పాటు చేయడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని యజమానులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు విస్తరించిన చెన్నై షాపింగ్ మాల్ వస్త్ర ప్రపంచం నేడు కాకినాడ గుమ్మంలో కొలువు తీరిందన్నారు. పట్టు, ఫ్యాన్సీ, రెడీమేడ్ ఒకటేమిటి, లక్షల డిజైన్లు ఇప్పుడు సరికొత్త హంగులతో మగువల మనసు దోచే కంచిపట్టు చీరల వరకు అన్ని వెరైటీలు అందుబాటులోకి ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, వనమడి ఉమాశంకర్, షాపింగ్ మాల్ నిర్వాహకులు ఎం వెంకటరెడ్డి, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ అసిస్టెంట్ ఏంటి నాకు వాళ్ళు నేను ఇక్కడ యాంకరింగ్ చేసినారు. అందరూ కూడా ముందుకు వచ్చేసి అందరూ తీసుకెళ్ళి Yes, swagatam suswagatam, my gorgeous Mrunal Thakur. Welcome. How are you? Yes. Wow. Okay. देवहितं यदाय अन्दिन पूजाश्चरेणा प्रमोद చాలా పను మనోన్వి తీసుకోవాలి కదా ముందు పెట్టుకున్నారు ఎందుకో ఎందుకలా పెట్టుకుని కూడా దించండి దించండి అని చెప్తుండేని traditional Western fancy for your weddings, for your friends' weddings. So I'm super excited. I saw the collection on the first floor and the third floor. It is beautiful. The staff is so lovely, and honestly, I feel really happy to be here. I just it's a request now. Shopping season. It's holidays, so get your families, get your friends. I know everybody loves shopping. Especially that pink sari, that you saw. You can get it for your respectives, and mothers or anyone that from your family. Thank you so much, ma'am. It's so lovely to sit next to her, and even ma'am, I'm just really happy to be here. Thank you one more time. Next movie announcement soon on my Instagram. Don't believe on something that comes out in the news. I will announce it soon.
And tomorrow is Mother's Day. So this is the special, most amazing occasion for you all to come shop here. And happy Mother's Day to every mother out there. Huh? Marriage? My marriage? I will tell you, sir, soon. I'll send చెన్నై immediately. షాపింగ్ మాల్ సంబంధించిన అడగండి దయచేసి. I'll come Chennai shopping mall only whenever marriage happens. Yeah. Okay. Good to hear. అమ్మ శుభాకాంక్షలు. One stop where you can shop everything for men, women, kids, traditional, western, casual, and everything that is new, everything that is also budget friendly. So double you will save. Thank you. Yeah. అమ్మ మేడం మాట్లాడు. Ready? అక్కడ నుంచో రెండు చైర్లు లాగు, దో చైర్లు లాగు. మేడం కూర్చోండి. రెండు చైర్లు లాగు. ఒక నిమిషం. ముందుగా చెన్నై షాపింగ్ మాల్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ మాల్ ఓపెనింగ్కి వచ్చిన మన గెస్ట్ ద బ్యూటిఫుల్ లేడీ మృణాల్ ఠాకూర్ గారికి కూడా థ్యాంక్ యూ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ మాల్ ఈరోజు ఇంత అందంగా ఉన్నది అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ అవర్ గెస్ట్. ఓకే, సో మ్యామ్ అన్నట్టుగాని రేపు మాతృ దినోత్సవం, మదర్స్ డే. సో అందరూ కూడా ఇక్కడ చెన్నై షాపింగ్ మాల్ నుంచి వాళ్ళ తల్లి మీద ఉన్న ప్రేమ, భక్తి అంతా కూడా చీర రూపంలో చూపించాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ కూడా మ్యామ్ లాగా ఇన్స్పిరేషన్ అది తీసుకొని విమెన్కి ఎంకరేజ్ చేయాలి. అలాగే మదర్ సృష్టికర్త, సో ఆమెని రెస్పెక్ట్ చేయడం మన అందరి బాధ్యత. సో అందరికీ కూడా మాతృ దినోత్సవం శుభాకాంక్షలు. హ్యాపీ మదర్స్ డే అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఆల్. మా బిల్డింగ్లో మళ్ళీ ఇంత కోలాహలంగా అంటే పసిపిల్లల నవ్వులు వినిపించేటువంటి మా బిల్డింగ్లో ఇప్పుడు మహిళలంతా వచ్చి మంచి మంచి చీరలు కొనుక్కుని ఆనందంగా వెళ్ళేటువంటి ఒక షాపింగ్ ఇక్కడ నెలకొల్పారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మాతృ దినోత్సవం ఒకరోజు ముందే వచ్చేసినట్టుగా ఉంది. సో మాతృ దినోత్సవం నాడు మన తల్లులకి ప్రేమ ఒక్కటే కాదు, గౌరవం ఇవ్వాలి, అలాగే బహుమతి ఇచ్చి సంతోషపరచాలి. కాబట్టి మీరందరూ కూడా ఒక మంచి చీరని గిఫ్ట్గా మీ మదర్కి సమర్పిస్తారని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ షాప్ పెట్టిన వెంకటరెడ్డి గారికి, వారి బృందానందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే ప్లేసు తరతరాలుగా ఆరూరి విజయలక్ష్మి అనేది ఒక స్టాండర్డ్ బ్రాండ్గా ఉంది. ఇంతే బ్రాండు ఈ వస్త్ర రంగంలో రారాజులు ఎందుకున్న చెన్నై షాపింగ్ మాల్కి ఇవ్వడానికి కారణం ఏంటి? ఏమీ లేదు, ప్రత్యేకమైన కారణం ఉంది. రెండు కారణాలు ఉన్నాయి ఇక్కడ. ఆరూరి విజయలక్ష్మి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అలాగే చెన్నై షాపింగ్ మాల్ అదే వారు తీసుకుంటానికి ముందుకు వచ్చారు. సో బిల్డింగ్ కట్టించి ఇచ్చాము. ఈ స్థలానికి ఒక విశేషం ఉంది. మాకు ముందు మేము 50 ఏళ్ళు అయింది మేము ఈ స్థలంలోకి వచ్చి, 50 ఏళ్ళ పైన. అంతకుముందు ప్రయాగ సూర్యనారాయణ మూర్తి గారని ఒక ఐ సర్జన్ ఉండేవారు. ఆయన చాలా గొప్ప మనిషి, చాలా మంచి విలువలతో కూడినటువంటి సర్జను. సత్యసాయి బాబా గారు ఈ గృహంలోకి వచ్చి ఇక్కడికి ఆయన ప్రవచనం ఇచ్చినటువంటి స్థలం ఇది. నన్ను అందరూ అనేవారు, అమ్మవారు అక్కడ ఎదురుగుండా ఉన్నారు కదా మనకి త్రిపుర సుందరి గారు, త్రిపుర సుందరి దేవి యొక్క కటాక్ష వీక్షణాలు మీ మీద పడతాయి, అందుకే మీరు ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నారని. అదే కటాక్ష వీక్షణాలు వీరి మీద కూడా పడతాయి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఈ బిల్డింగ్లోనే ఇంతకుముందు విజయలక్ష్మి నర్సింగ్ హోమ్ అని ఉండే బిల్డింగ్లో మళ్ళీ చెన్నై షాపింగ్ మాల్ పెట్టడం అనేది ఆయనకి, వెంకటరెడ్డి గారికి మేము ఈ స్థలం కట్టించి చెన్నై షాపింగ్ మాల్కి ఇవ్వడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు ఇప్పటి వరకు మా అమ్మగారు లెగసీ ఏదంటే అందరికీ ఒక ఆరోగ్యమైన జీవితం గడపాలని, అలాంటి జీవితం అంటే అమ్మ గైనకాలజిస్ట్గా ఒక న్యూ జర్నీ టు లైఫ్ ఇచ్చారు ఇప్పుడు దాకా. సో ఇప్పటి నుంచి చెన్నై షాపింగ్ మాల్తో ఒక న్యూ జర్నీ టు బ్యూటిఫుల్ లైఫ్. సో మనము ఎంత అందంగా ఉంటామో, ఎంత ఆనందంగా ఉంటామో, దట్ ఈస్ ద మీనింగ్ ఫర్ లైఫ్. సో చెన్నై షాపింగ్ మాల్ ద్వారా మీ అందరూ ఆ లెగసీని కంటిన్యూ చేస్తారని ఆశిస్తూ, అండ్ మై వెరీ బెస్ట్ విషెస్ టు వెంకటరెడ్డి గారు అండ్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్.
వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ప్రకటనలకే పరిమితమైన కాకినాడ పోస్టల్ ఫ్రీ సిటీ. అధికారులు స్మార్ట్ సిటీ లక్ష్యాలు పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంపై సిఐటియు ఆరోపణలు. శంకవరం మండలం కత్తిపూడిలో వైభవంగా శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి ఆలయం మరియు శ్రీ వేణుగోపాలకృష్ణ స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు. ముఖ్య అతిథులుగా హాజరైన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్. కాకినాడ నగరంలో ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ చెన్నై షాపింగ్ మాల్ 29వ షోరూం ప్రముఖ సినీ నటి మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.